నమస్తే, వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో మరో దిశ కేసు. చీటింగ్ కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్. 14 రోజులు రిమాండ్ కు తరలింపు. సింగరేణిలో మారుపేర్ల కింద విజిలెన్స్ విచారణ జరుగుతున్న పెండింగ్ కేసులను వన్ టైం సెటిల్మెంట్ క్రింద యాజమాన్యం పరిష్కరించాలని, లేని పక్షంలో చావడానికైనా సిద్ధంగా ఉన్నామని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు హెచ్చరించారు. శనివారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో సింగరేణిలోని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 35 సంవత్సరాలు పనిచేసి సంస్థ అభివృద్ధికి పనిచేసిన మా తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిటేషన్ అయ్యి సుమారు 7 సంవత్సరాలు కావస్తున్న ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం విజిలెన్స్ విచారణతో తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను ఇవ్వకపోగా మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబో రోజుల్లో బాధితులందరినీ ఏకం చేసి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. కేసులు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు డిపెండెంట్ ఐక్యత సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు డిపెండెంట్ ఐక్యత. సింగరేణిలో గత దగ్గర 14 సంవత్సరాల నుంచి కేవలం మారు పేర్ల విషయంతో మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ యూనియన్ లీడర్ అయినా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇవాళ మొన్నటికి మొన్న మా దాంట్లో ఈ పోరాటంలో ఆల్రెడీ శ్రీధర్ అన్న అని చెప్పేసి ఆయన మంత్రి క్యాండిడేట్, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చనిపోవడం జరిగింది. దానికన్నా ముందు వాళ్ళ నాన్న 11 రోజుల దినం కాకముందుకే ఆయన టెన్షన్ కి ఉద్యోగం వస్తలేదని చెప్పేసి ఆయన ఆల్రెడీ వాళ్ళని వీళ్ళని పట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 2000 నుంచి 3000 కేసుల దాకా కూడా ఇవాళ ఉన్నాయి. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఆర్ఎల్సీ సమావేశం అని చెప్పేసి 5 జాతీయ సంఘాలు ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. 5 జాతీయ సంఘాలు కూడా ప్రతి ఒక్క యూనియన్ లీడరు ఈ మార్పేర్ల విషయాన్ని మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు సంతకాలు కూడా పెట్టిళ్ళు. కానీ ఈ వారం రోజుల తర్వాతనే ఇది మనకు జీవో అనేది ప్రకటిస్తా అనేసి అని చెప్పిళ్ళు. ఎందుకు ఇప్పటికి కూడా ఆ జీవో అనేది బయటకు రాలేదనేసి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మాకు మార్పేర్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం సింగరేణి సంస్థ చేసిన మోసం వల్లనే ఇవాళ మాకు ఇది జరిగింది. సింగరేణి సంస్థ చేసిన కారణంగానే ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం. పెట్రోల్ పోసుకొని మేము చావడానికి కూడా రెడీ ఉన్నాం అనేసి చెప్తున్నాం. ఇదే భూపాలపల్లి డివిజన్ సాక్షిగా సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముంగట. ఇదే మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నో యాజమాన్యము మరియు ఎలక్షన్లలో ప్రతిదానికి చెప్తున్నారు. కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ గా మాత్రమే మారుపేర్ల సమస్య అనేది మిగిలిపోతుంది. దయచేసి చెప్తున్నాము, సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ నాయకులు అందరూ మా గురించి మా కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. దయచేసి సింగరేణి కోసం మా ప్రాణాలను మేము అర్పించుకుంటాం. మా తండ్రులు కూడా సింగరేణి దాని గురించి దాదాపు పోరాడారు. వాళ్ళు పనిచేసి సింగరేణి లాభాల బాటలో నడిపించారు. ఇవాళ సింగరేణి యాజమాన్యం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. అలాగే మాకు ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని ఆదుకుంటేనే మేము బతకడం, లేదు అని అంటే మా ప్రాణాలు సింగరేణికి అర్పిస్తామని మేము వేడుకుంటున్నాం. సింగరేణిలో మారుపేర్ల కింద విజిలెన్స్ విచారణ జరుగుతున్న పెండింగ్ కేసులను వన్ టైం సెటిల్మెంట్ క్రింద యాజమాన్యం పరిష్కరించాలని, లేని పక్షంలో చావడానికైనా సిద్ధంగా ఉన్నామని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు హెచ్చరించారు. శనివారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో సింగరేణిలోని మారుపేర్ల బాధిత కార్మికుల పిల్లలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 35 సంవత్సరాలు పనిచేసి సంస్థ అభివృద్ధికి పనిచేసిన మా తల్లిదండ్రులు మెడికల్ ఇన్వాలిటేషన్ అయ్యి సుమారు 7 సంవత్సరాలు కావస్తున్న ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం విజిలెన్స్ విచారణతో తమకు రావాల్సిన బెనిఫిట్స్ ను ఇవ్వకపోగా మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబో రోజుల్లో బాధితులందరినీ ఏకం చేసి సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. కేసులు
సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు డిపెండెంట్ ఐక్యత సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు సింగరేణి విజిలెన్స్ పెండింగ్ కేసులు డిపెండెంట్ ఐక్యత. సింగరేణిలో గత దగ్గర 14 సంవత్సరాల నుంచి కేవలం మారుపేర్ల విషయంతో మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ యూనియన్ లీడర్ అయినా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇవాళ మొన్నటికి మొన్న మా దాంట్లో ఈ పోరాటంలో ఆల్రెడీ శ్రీధర్ అన్న అని చెప్పేసి ఆయన మంత్రి క్యాండిడేట్, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చనిపోవడం జరిగింది. దానికన్నా ముందు వాళ్ళ నాన్న 11 రోజుల దినం కాకముందుకే ఆయన టెన్షన్ కి ఉద్యోగం వస్తలేదని చెప్పేసి ఆయన ఆల్రెడీ వాళ్ళని వీళ్ళని పట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 2000 నుంచి 3000 కేసుల దాకా కూడా ఇవాళ ఉన్నాయి. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఆర్ఎల్సీ సమావేశం అని చెప్పేసి 5 జాతీయ సంఘాలు ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. 5 జాతీయ సంఘాల్లో కూడా ప్రతి ఒక్క యూనియన్ లీడరు ఈ మార్పేర్ల విషయాన్ని మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు సంతకాలు కూడా పెట్టిళ్ళు. కానీ ఈ వారం రోజుల తర్వాతనే ఇది మనకు జీవో అనేది ప్రకటిస్తా అనేసి అని చెప్పిళ్ళు. ఎందుకు ఇప్పటికి కూడా ఆ జీవో అనేది బయటకు రాలేదనేసి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మాకు మార్పేర్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం సింగరేణి సంస్థ చేసిన మోసం వల్లనే ఇవాళ మాకు ఇది జరిగింది. సింగరేణి సంస్థ చేసిన కారణంగానే ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం. పెట్రోల్ పోసుకొని మేము చావడానికి కూడా రెడీ ఉన్నాం అనేసి చెప్తున్నాం. ఇదే భూపాలపల్లి డివిజన్ సాక్షిగా సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముంగట. ఇదే మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నో యాజమాన్యము మరియు ఎలక్షన్లలో ప్రతిదానికి చెప్తున్నారు. కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ గా మాత్రమే మారుపేర్ల సమస్య అనేది మిగిలిపోతుంది. దయచేసి చెప్తున్నాము, సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ నాయకులు అందరూ మా గురించి మా కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. దయచేసి సింగరేణి కోసం మాకు మా ప్రాణాలను మేము అర్పించుకుంటాం. మా తండ్రులు కూడా సింగరేణి దాని గురించి దాదాపు పోరాడారు. వాళ్ళు పనిచేసి సింగరేణి లాభాల బాటలో నడిపించారు. ఇవాళ సింగరేణి యాజమాన్యం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. అలాగే మాకు ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని ఆదుకుంటేనే మేము బతకడం, లేదు అని అంటే మా ప్రాణాలు సింగరేణికి అర్పిస్తామని మేము వేడుకుంటున్నాం. జనవరి 26న అమలు చేయనున్న 4 సంక్షేమ పథకాలు: గంగా నరసింహారెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు పథకాలను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత 4 రోజులుగా గ్రామ సభలు నిర్వహించి పథకాల అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇట్టి గ్రామ సభలను విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు డీసీసీ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గంగం నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, పీఎస్సీఎస్ డైరెక్టర్ కూకట్ల చంద్రమౌళి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏసర్ల అంజయ్య, జిల్లా కార్యదర్శి జయరాం నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి వలబోజు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రామకృష్ణ, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు బానోతు బలసింగ్ నాయక్, మాజీ ఎంపీటీసీ కళ్యాణ మురళి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చెవుల పరశురాములు, బీసీ సెల్ మండల అధ్యక్షులు బండి అశోక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్ర నరేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వంగ భూపాల్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రజ్ఞపురం శ్రీధర్, మహిళా అధ్యక్షురాలు దేవులపల్లి భాగ్యలక్ష్మి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నోనావత్ రాజ్ కుమార్ నాయక్, యూత్ ఉపాధ్యక్షులు బుక్య పవన్, శివరాత్రి మహేష్, గోటి రాజశేఖర్, యూత్ అధ్యక్షులు పల్లె ప్రభుదాస్, ఇంద్రమ కమిటీ సభ్యులు చెవుల రాజు, తీగుళ్ల భూపతిరెడ్డి, గడ్డ మహేష్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన జనగాం జిల్లాలో, మన జనగాం కాన్స్టిట్యున్సీలో, మరపేట మండలంలో కూడా మనకున్న 17 గ్రామ పంచాయతీలు కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలకు కూడా అఫీషియల్స్ వాళ్ళు కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగా రేపు కూడా మన నాయకులే కానీ, కార్యకర్తలే కానీ, ఇంద్రమ కమిటీ సభ్యులే కానీ రేపు ఫస్ట్ ఈ గుడిసెలు ఉన్న వాళ్లకు, రేపులు ఉన్న వాళ్లకు, తర్వాత వేరే ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళకే మనం కూడా అధికారులకు చెప్పి మనం కూడా వాళ్ళకి, వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరికీ సమన్యాయంగా చూసి వాళ్ళకి ఇవ్వాలి. మనకు ఇప్పించే బాధ్యత మనపై కూడా ఉంది. మన కాంగ్రెస్ పార్టీ నాయకులతో, మా నాయకులం కాబట్టి ఖచ్చితంగా మనపై బాధ్యత ఉంది.
ఆ రకంగా ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ఇదే కాకుండా కూడా ఇంతకుముందు మన ఈజీఎస్ రోడ్లు వచ్చినాయి, అవి కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. తర్వాత అంతకుముందు కూడా ఎస్జీఎఫ్ రోడ్లు వచ్చినాయి, అవి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఎస్జీఎఫ్ నాకు తెలిసి మార్చి లోపు ఎస్జీఎఫ్ కూడా వస్తుంది. అవి కూడా కార్యకర్తలు దాదాపు ఫస్ట్ టైం ఏంటంటే కార్యకర్తలకు అది అంటే ఇంతకుముందు వీళ్ళు అన్నట్టు ఏదో భయపడే అంటే కంపెనీలు చెప్తే అది కూడా కంపెనీలు బాగా పూర్తి చేయడం జరిగింది. మొన్న వచ్చిన రోడ్లు కూడా మొన్నట్టు చెప్తున్నాం, ఆ తీర్మానాలు చేసి అవి ఇచ్చే కూడా స్టార్ట్ చేద్దాం. ఈ రకంగా మన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి సూచన మేరకు ఇంత ప్రశాంతంగా జరిగినందుకు మన జనగామ జిల్లా జనగామ కాన్స్టిట్యున్సీ నర్మట మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 4 రోజులు కూడా మన నర్మట మండల నాయకులు, మన గ్రామస్థాయి నాయకులే కానీ, గ్రామ పార్టీ అధ్యక్షులే కానీ, అనుబంధ సంఘాలే కానీ, మండల స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ 4 రోజులు కూడా అన్ని అంటే ప్రతి గ్రామానికి తిరిగి వాళ్ళతో పాలు పంచుకొని ప్రశాంతంగా జరిగినందుకు మరొకసారి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో అఫీషియల్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పంచాయతీ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరికీ కూడా వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సత్యసాయి జిల్లా కదిరి టౌన్ బైపాస్ రోడ్డు వద్ద నివాసం ఉన్న షేక్ నస్రీం బేగం వయసు 70 సంవత్సరాలు అను వృద్ధురాలికి చెందినటువంటి ఆరెకలాల 92 సెంట్ల స్థలంను కదిరి టౌన్ గుడిసె దేవానంద్ మరియు అతని కొడుకు గుడిసె సాయి దేవానందులు అతని అనుచరులు చిత్తూరు వాసులు చరణ్ కుమార్, శ్యామ్ కుమార్ అనువారు ఆయకము రిజిస్ట్రేషన్ కు బదులు విక్రయ దస్తావేజును తయారు చేసి 6 ఎకరాల 92 సెంట్ల స్థలంను తమను మోసం చేసి కదిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి సిబ్బంది సహకారంతో తన ఆస్తిని అక్రమంగా గుడిసె దేవానంద్ కొడుకు గుడిసె సాయి దేవానందులు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అని సదరు షేక్ నస్రీం బేగం 17/1/2025 తేదీ నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు అనగా 24/1/2025 తేదీ ఉదయం 11:30 సమయంలో సదరు కేసులో గుడిసె దేవానంద్ వద్ద పనిచేసే A3 M చరణ్ కుమార్ మరియు సాయి దేవానంద్ కార్ డ్రైవర్ A4 T శ్యామ్ కుమార్లను మదనపల్లి రోడ్ కౌలేపల్లి రైల్వే గేట్ లో అరెస్ట్ చేసి వారిని గౌరవ కదిరి కోర్టు వారి ముందు హాజరుపరచగా గౌరవ మెజిస్ట్రేట్ సదరు ఇద్దరు ముద్దాయిలు A3 M చరణ్ కుమార్ మరియు సాయి దేవానంద్ కార్ డ్రైవర్ A4 T శ్యామ్ కుమార్లకు 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిని కదిరి సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన ముద్దాయిలు గుడిసె దేవానంద్ మరియు అతని కొడుకు గుడిసె సాయి దేవానంద్లను పట్టుకొనుటకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరి టౌన్ PS